అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 4వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈరోజు చెప్పబోయే విషయాలు మీ యొక్క జీవితంలో రాబోయే కొన్ని గంటలు, కొన్ని రోజుల యొక్క నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే చిన్న పరిహారం, అలాగే మీ యొక్క అదృష్టాన్ని పెంచే ప్రత్యేకమైనటువంటి సూచన ఈరోజు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా రేపటి యొక్క రాశి ఫలితాలకు చూద్దాం. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ధైర్యాన్ని పరీక్షించే రోజుగా కనిపిస్తున్నప్పటికీ అదే ధైర్యం మిమ్మల్ని విజయానికి కూడా తీసుకువెళ్ళే రోజు అవుతుంది. ఉదయం లేచినప్పటి నుంచే మీకు కొన్ని చిన్న చిన్న సంఘటనలు మీ యొక్క మనసులో ఆందోళనను కలిగించవచ్చు. కానీ వాటిని పెద్ద సమస్యలుగా భావించకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీకు ఎంతకాలంగా ఎదురవుతున్నటువంటి ఒక ఆలస్యం ఒక్కసారిగా తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు రావడానికి సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు తమ పనిలో కొంత బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. మొదట అవి కొంచెం భారంగా అనిపించినా తర్వాత ఇవే మీ యొక్క కెరియర్లో మంచి గుర్తింపును తీసుకువస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఓర్పు ఉంటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఎదురవుతాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ లేదా పని ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. మీ యొక్క సహనం చివరికి మీకే గౌరవాన్ని తెస్తుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి రేపటి రోజు కొత్త అవకాశాలను చూపించే రోజు. పాత కస్టమర్ల నుంచి మళ్ళీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపడకుండా అన్ని వివరాలను పరిశీలించే తర్వాత నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకుంటే లాభాలను పొందగలుగుతారు. డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవటం కంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యమైన చివరికి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించగలిగితే భవిష్యత్తులో మంచి పొదుపును ఏర్పరచుకుంటారు. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయవలసి వచ్చినా అది అవసరమైనదే అవుతుంది. ఎవరికైనా అప్పు ఇవ్వవలసి వస్తే ఆలోచించి మాత్రమే ఇవ్వండి. అలాగే పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవటం మంచిది కాదు. అదేవిధంగా కుటుంబ జీవితంలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో పెద్దల సలహాలు మీకు మంచి మార్గదర్శకంగా నిలుస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా అర్థం చేసుకునే విధంగా మాట్లాడితే అనవసరమైనటువంటి సమస్యలను దూరం చేసుకుంటారు. పిల్లల చదువులు లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పడానికి సరైనటువంటి అవకాశం కూడా లభిస్తుంది. సమయం అనే చెప్పవచ్చు. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడతాయి. అయితే అనుమానాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవద్దు. నిజాయితీగా మాట్లాడితే అన్ని సమస్యలను కూడా పరిష్కరించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూల సమాచారం అందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు చివరి నిమిషంలో నిర్లక్ష్యం చేయకుండా క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. గురువుల సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే ఒత్తిడి వలన మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. తగినంత నీరు తాగటం, సమయానికి ఆహారం తీసుకోవటం,
కొంత సమయం విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. అనవసరంగా కోపాన్ని పెంచుకోవద్దు. మానసిక ప్రశాంతత ఉంటే శారీరకంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు మీరు మీ యొక్క మాటలకు ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. మీరు చెప్పే ఒక మంచి సలహా మరొకరి జీవితంలో మార్పును తీసుకువస్తుంది. అదే సమయంలో ఎవరికైనా కఠినంగా మాట్లాడితే బంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మాటల్లో మాధుర్యం ఉండేలా చూసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు మంచి శక్తి ఉంటుంది, దృఢంగా ఉంటారు. అదేవిధంగా దేవాలయ దర్శనం, కొద్దిసేపు ధ్యానం చేయటం లేదా భగవంతుని నామస్మరణ చేయటం వలన మనశ్శాంతి లభిస్తుంది. చాలా కాలంగా మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. రేపటి అదృష్ట రంగు ఎరుపు లేదా మీరు అదేవిధంగా ఈ యొక్క వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఈ యొక్క వ్యక్తులకు అదృష్ట సంఖ్య చూసినట్లయితే 9. ముఖ్యమైనటువంటి పనులు సాధ్యమైనంత వరకు ఉదయం చేయడం చాలా మంచిది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఉదయం స్నానం చేసిన తర్వాత సమీపంలోని శివ